అక్కగారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోవిందపల్లె గ్రామ ప్రజలకి, ఇక్కడికి విచ్చేసిన మహిళా తల్లులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మహిళలతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలని మాట్లాడుతూ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వచ్చిన తర్వాత మహిళలకి ఏ విధంగా మేలు జరుగుతుందని మీ అందరికీ చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈరోజు అవ్వ, జేజీ, వాళ్ళ డ్రైవర్లు అందరూ ప్రచారం చేస్తున్నారు. ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే వైసీపీ నాయకులు జగన్ని చూసి ఓటు వేయండి, జగన్ని చూసి ఓటు వేయండి, జగన్ని చూసి ఓటు వేయండి. అంతేగాని ఈ 5 సంవత్సరాలు నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేశాను, మీకు రోడ్లు వేయించినాను, మీకు పనులు చేసి పెట్టాను, నన్ను చూసి ఓటేమని చెప్పి ఎమ్మెల్యే అడగట్లేదు. ఈ 5 సంవత్సరాలు నేను బాగా నిద్రపోయినాను, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నిద్ర లేచినాను, మీరు ఓట్లు వేస్తే మళ్ళీ నిద్రపోతాను అని చెప్పి అడగడానికి వస్తున్నాడు. మీకు ఎటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలనేది మీరే ఆలోచించుకొని ఓటు వేయండి. అదే కాకుండా ఈ గ్రామంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల కోసము అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో పనులు చేసినాం. రోడ్లు, కాలువలు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు చాలా మందికి చాలా వరకు ఇప్పించినాం. కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఈ ఊర్లో ప్రతి ఒక్క చోటుకి తిరిగినా, గుర్తుంది కదా నేను తిరగడము. మీ ప్రతి ఒక్క ఇంటికి వచ్చినా తెలుసు కదా, ఎవరింటికి రాలేదు నేను ఇక్కడ, అందరి ఇళ్ళకి వచ్చినా కదా, అందరి ఇళ్ళకి వచ్చిన సమస్యలు అడిగి తెలుసుకున్నా, అన్ని కూడా చూసిన. తప్పకుండా స్థలాలు ఇంకా చాలా మంది గుడిసెలలో ఉంటున్నారు. తప్పకుండా రేపు పొద్దున నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మీకు ఇళ్ల పట్టాలు ఇప్పించి, సంవత్సరం లోపల ఏ గ్రామంలో కూడా గుర్తులలో ఎవరు లేకుండా అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పుకున్నాం. మీ అందరికీ నేను మాట్లాడుతున్నాను. మీరు గుర్తులలో అయితే నా తల్లిదండ్రులు గుర్తులలో ఉన్నట్టు, మీరు గుర్తులలో అయితే ఈరోజు నేను ఇక్కడ రాజకీయం చేతి కూడా వేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గ్రామంకి ఎమ్మెల్యేగా రిబ్బన్ కటింగ్ చేయడానికి మీ ఇళ్ల కాడికి వస్తానని చెప్పి మీ అందరూ కూడా ఆశిస్తున్నాం. ఆ నమ్మకం నాకుంది. ఎందుకో చెప్తా, ఇది మీరే ఆలోచించండి. మీకు 5 సంవత్సరాలు మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే 5 సంవత్సరాలు నిద్రపోయి, మరి నిద్రపోతున్న వ్యక్తి మళ్ళీ మీకు ఎమ్మెల్యేగా కావాలా? లేదు అంటే మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలని మీరే ఆలోచించుకొని ఓటు వేయండి, వేపించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 690 తప్పుడు కేసులు 5 సంవత్సరాలు పెట్టారు. 690 కేసులు, తప్పుడు కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టడం జరిగింది. మరి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆ 690 కేసులలో నా కేసులు కూడా ఉన్నాయి, నా మీద పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మీద లేకుండా చేయాలా, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోకుండా చేయాలని చెప్పి చాలా మంది కుట్రలు పన్నారు. కానీ ఈ రోజు ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టి ఇంటింటికి తిరిగి భయపడేది లేదు, బెదిరించేది లేదు, మేము అభివృద్ధి మాత్రమే చేస్తామని ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కష్టపడడం చూస్తున్నారు. దయచేసి వాళ్ళ కష్టాన్ని, మా కష్టాన్ని, మీరు పడే కష్టాన్ని గుర్తు పెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓటు వేయండి, వేపించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి పక్కన పెడతాం. మన ఆలగడ్డలో, మన నియోజకవర్గంలో ఆడవారి పరిస్థితి ఏ విధంగా ఉందో అది ఒకసారి చెప్పాలా మీకు. మన ఆలగడ్డలోనే, ఆలగడ్డ పట్టణంలో కొన్ని రోజుల క్రితము ఒక 6 సంవత్సరాల చిన్న పాపను తీసుకొని తల్లిదండ్రులు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఆ తల్లిదండ్రులను అడిగినాను, ఏమైంది చిన్న పాపను తీసుకొని వచ్చినాను, ఏంటి సంగతి అని.
6 సంవత్సరాల చిన్న పాపను తీసుకొని వచ్చి ఆ తల్లిదండ్రులు నాతో అన్నారు, ఒక వైసీపీ నాయకుడు 6 సంవత్సరాల చిన్న పాప పైన మానవంగా ప్రయత్నం చేశారంట. ఒక 6 సంవత్సరాల చిన్న పాప పైన ఒక వైసీపీ నాయకుడు మానవంగా ప్రయత్నం చేశారు. మరి నేను వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసి మీరు వాటిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారా లేదా అని అడిగితే మరి డిఎస్పీ గారు అంటారు వారు దొరకట్లేదు, పారిపోయినారని చెప్పి అనడం జరిగింది. మరి నేను ఒకటే మాట చెప్పిన పోలీసులకి, మీరు కానీ వారు పట్టుకుంటే సరే, లేదు అంటే 2 రోజుల తర్వాత నా మనుషులు ఎట్లనే మొదలు పెడతారు, వారు కానీ నా చేతికి చిక్కితే మళ్ళీ ఎవరికంటే కనిపించకుండా చేస్తానని చెప్పి డిఎస్పీ గారికి చెప్పిన. ఎందుకంటే ఆ చిన్న పాప నాకు జరిగిందంటే చెప్పి ఏడుస్తుంటే కడుపు రగిలిపోయింది. మరి ఆ వ్యక్తిని జైల్లో పెట్టారు డిఎస్పీ. మరి ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా, ఆ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి వేరే ఊరికి పంపించినాడు. ఆ డిఎస్పీని వేరే ఊరికి పంపించడమే కాకుండా ఆ 6 సంవత్సరాల చిన్న పాప పైన మానవంగా ప్రయత్నం చేసిన వారిని వెనకేసుకొని వస్తున్నారు ఈ ఎమ్మెల్యే. మరి ఈరోజు అదే పరిస్థితి రేపు పొద్దున మన ఏదైనా ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ అదే వైసీపీ నాయకులు వచ్చి మన పిల్లల కింద పడితే మనం పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీస్ స్టేషన్ లో కాపాడడానికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఏంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి మన ఊర్లలో అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలా. ఆడపిల్లలు బయటికి పంపించగలుగుతామా? ఇట్లుంటే పరిస్థితి ఆడవాళ్ళు బయటికి తిరగలుగుతారా? కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఇంత నీచమైన రాజకీయాలు కనపడుతున్నాయంటే అంటే ముఖ్యంగా ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఆ వైసీపీ నాయకుడు ఆ 6 సంవత్సరాల చిన్న పాపతో అంటారంట, వారు ఆ పాపతో అంటారంట, మీ నాన్న తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడు అందుకే నీకు గట్టి పట్టిందని చెప్పి అంటారంట. ఆ పాపకి తెలుగుదేశం పార్టీ జెండా అంటే ఏంటో తెలియదు, రాజకీయం అంటే ఏంటో తెలియదు, కానీ ఆ పాపతో వాడు ఆ మాట అంటాడంట. అంటే ఈ రోజు వైసీపీ నాయకులు చేసే రాక్షస పరిపాలన, నికృష్ట పరిపాలన, ఆడవాళ్ళని వేధించే పరిపాలన ఈ రాష్ట్రానికి మనకి కూడా మంచిది కాదని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళ జోలికి పోవద్దు అంటారు, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టద్దు అంటారు, ఆడవాళ్ళని గొడవకు దూరంగా ఉండమంటారు. కానీ ఈరోజు ఏమవుతుంది, ఇదే ఆడగడలో ఆడవాళ్ళ జోలికే వస్తున్నారు, ఆడవాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు, ఆడవాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. ఒక మహిళ మీద చూడకుండా 24 మీద తప్పుడు కేసులు పెట్టి బరాయించడం జరిగింది. మరి ఈరోజు ఎటువంటి రాజకీయాలు మనం చూడబోతున్నాం అనేది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోండి. ఈరోజు మీ అందరినీ బాగా చూసుకోవాలన్న ఒక కోరిక తప్ప వేరే ఆలోచన లేకుండా ఈరోజు నేను రాజకీయాలకు దిగినాను. శోభమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నా తల్లి నాకే కాదు మీ అందరికీ దూరం అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. భూమనారెడ్డిగా చనిపోయిన తర్వాత నా తండ్రికి నేను ఇచ్చిన చివరి మాట ఆలగడ్డ ప్రజల్ని కాపాడుకుంటాను, కార్యకర్తలను కాపాడుకుంటానని నా తండ్రికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తప్ప, ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తప్ప ఈరోజు లేకపోతే నాకే రాజకీయాలు ఉండాలని కోరిక కాదు. ఇంతమందితో మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను హైదరాబాద్ దర్జాగా కూర్చొని వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. కానీ 5 సంవత్సరాలు అన్ని వదిలేసుకొని కేవలం కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రజల సమస్యలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఇక్కడ నేను ఉండడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్నాము, మనం ఏ విధంగా పనులు చేసుకోగలుగుతామని చెప్పి మీరు అనుకోవచ్చు. మరి ఇదే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళ నాయన సాగునీటి సలహాదారుడు ఆయన వాళ్ళిద్దరు ఉన్నారు. రైతులు పోయి మొన్న అడిగినారు, మాకు పొలానికి నీళ్లు రావట్లేదు, మరి ఏంటి పరిస్థితి, కిందికి నీళ్ళు వదిలేండి, కాలువమ్మడి నీళ్ళు వదిలేండి అని రైతులు అడిగితే ఆ సాగునీటి సలహాదారుడు ఏమన్నారో తెలిస్తే కావున ప్రభాకర్ రెడ్డి గారు, అధికంగా మబ్బులు చూడండి, తుఫాను వస్తాయి, అప్పుడు వర్షం పడుతుంది, అప్పుడు పొలాలకు నీళ్ళు వస్తాయని చెప్పి అన్నాడంటే ఆయన ఇచ్చిన సలహా. అదే రైతులు నా ఇంటికాడికి వచ్చినారు. 600 మంది రైతులను తీసుకొని పోయినా కలెక్టర్ దగ్గరికి. 600 మందిని రైతులను తీసుకుపోయి కలెక్టర్ తో మాట్లాడి ఒప్పించి మరుసటి రోజే కొన్ని వేల ఎకరాలకి కేసీ కెనాల్ తెలుగు నీళ్లు తీసుకొచ్చింది మనమని చెప్పి మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. మనకేం ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పార్టీలో కూడా లేము. కానీ మాట్లాడే విధానం,
చెప్పే విధానం చెప్తే అధికారులు వింటారు. కానీ ఈరోజు ఆరగడ్డ నుంచి బండి తీసుకొని నంద్యాలలో కూర్చోడానికి బరువైంది తండ్రి కొడుకులకి. మరి ఏ విధంగా సమస్యలు తీరుస్తారు? గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా నా మీద పెట్టే కేసుల గురించి మాట్లాడుతున్నారంట. ఆమె మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు ఎట్లా ఓటేస్తారని చెప్పి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు అన్ని మీటింగుల్లో చెప్తున్నాడంట. నిజంగానే దయ్యాలు వేరే వర్ధిస్తున్నట్టు ఉంది. ఈయన గతంలో ఎంత రౌడీజం చేసినాడు, గూండాయిజం చేసినాడు, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా గంగుల ప్రభాకర్ రెడ్డి గారి గురించి. ఇదే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు నంద్యాలలో 94-95 టైంలో నంద్యాలలో బార్ నడుపుతున్నాడు. చాలా మందికి ఇక్కడ ఐడియా ఉన్నట్టుంది. కిన్నెర బార్ అనేది నంద్యాలలో నడుపుతున్నాడు గంగుల ప్రభాకర్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 31వ తారీఖు మరి టైం అయిపోయిన తర్వాత బార్ మూయకుండా నడుపుతున్నాడు, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకున్నాడు అని చెప్పి డిఎస్పీ వచ్చి దాన్ని ఆఫ్ చేశాడంట. ఆఫ్ చేస్తే డిఎస్పీ పైన చేంజ్ చేసుకుంటే ఆ డిఎస్పీ కేసు పెట్టాడు. ఆ పడిన కేసుకి గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి శిక్ష కూడా పడిందని సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఈ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. మరి అంతేకాదు నా మీద ఒక ఆడపిల్ల మీద పెట్టే కేసుల గురించి మాట్లాడుతున్నారు, పెట్టినారు కేసులు. ఇదే గంగుల ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు వీళ్ళందరూ కలిసి గుంట దగ్గర అందరూ కలిసి దాని మీద కేసులు పెట్టారు. ఏం కేసులో తెలుసా? వీళ్ళగా దౌర్జన్యాలు రౌడీజం చేసే కేసులు కాదు. నా మీద 11-12 కేసులు ఉంటే దాంట్లో 10 కేసులు రైతుల కోసం ధర్నా చేసే పెద్ద కేసులు, 8 వస్తే ధర్నా చేసే కేసులు. ప్రభాకర్ గారిని అరెస్ట్ చేస్తే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పెద్ద కేసులు. ఆ కేసులు ఈ కేసులు ఒకటే అవుతాయా? ఆ కేసులు ఈ కేసులు ఒకటే అవుతాయని అడుగుతున్నాను. నా మీద పెద్ద కేసులు బార్లో నువ్వు పోలీసులు కొట్టిన కేసు ఒకటే అవుతాడని చెప్పి సందర్భంగా ఆయన అడుగుతున్నాను. మరి నా మీద పెద్ద కేసుల గురించి మాట్లాడుతున్నాడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కొడుకు, ఆయన చెంచాలు. మరి ఇదే గంగుల ప్రభాకర్ రెడ్డి ముద్దుల అల్లుడి మీద ఒక కేసు ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకో తెలుసా? భయపడుతున్నారు. దాంట్లో గంగుల ప్రభాకర్ రెడ్డి అల్లుడికి శిక్ష పడింది. ఆ కేసు ఏదో తెలుసా మీకు? ప్రత్యూష హీరోయిన్ తెలుసా? హీరోయిన్ ప్రత్యూష చనిపోయింది తెలుసా? సినిమా పేరు ఏం పేరు? సంతోషమా? సంతోషం సినిమాలో ఒక హీరోయిన్ ఆమెని మానభంగం చేసి చంపేశారు కొన్ని సంవత్సరాల క్రితం, తెలుసు కదా? ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసిన కేసులో గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ముద్దుల అల్లుడు ఆ కేసులో మొదటి ముద్దాయి. అందులో ఆయనకు ముద్దాయే కాదు, ఆయనకు శిక్ష కూడా పడింది. కింద కోర్టులో శిక్ష పడింది, హైకోర్టులో శిక్ష పడింది. దేని మీద ఈరోజు ఆయన ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని. ఈరోజు ఇటువంటి వ్యక్తులు నా గురించి మాట్లాడుతున్నారంటే మీరు సిగ్గుతో తలదించుకోవాలా? ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయము, మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా. ఇవన్నీ ఆయన దగ్గర పెట్టుకొని రేపు పొద్దున ఏం చేయబోతున్నారు? రేపు పొద్దున రాష్ట్రాన్ని నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికే సచివాలయాన్ని తాకట్టు పెట్టినాడు, కలెక్టర్ ఆఫీస్ని తాకట్టు పెట్టినాడు, ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టేసినాడు జగన్. ఇంకా మిగిలిపోయిన ఎవరి భూములు? మీ అందరి భూములు. మీ కొడుకులకి కూతుళ్ళకి ఇచ్చుకోవాలనుకున్న భూములు రేపు పొద్దున మీరు జగన్కి ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీ తాత ముత్తాత కాలం నుంచి వచ్చే భూములు మీ పిల్లలకి కాకుండా జగన్కి పోతుంది, జగన్ పిల్లలకి పోతుంది. ఈరోజు రమ్యమని గుర్తు పెట్టుకొని, ఇది నేను కల్పించి చెప్పింది కాదు, అవాస్తవాలు కాదు. ఈ చట్టం అమలు అయింది మన రాష్ట్రంలో, 2-3 చోట్ల అమలు చేశారు. అక్కడున్న ప్రజలు, రైతులు తలా నెత్తి కొట్టుకొని చెప్తున్నా కూడా వినే నాదుడు లేరు. రేపు పొద్దున ఈ గ్రామాలకి మన ఆలగడ్డకు రాబోతున్న చట్టం, మీరు పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మీ భూమి ఉంటుంది కానీ మీ భూమి కాదు. అదేవిధంగా రేపు పొద్దున వీళ్ళు మళ్ళీ పొరపాటున జగన్కి ఓటు వేస్తే మీ భూమిలా ఉంటుంది, మీ భూమి కాదు, అది ఆయన ఖాతాలో వేసుకుంటారు. సరే, ఇవన్నీ కూడా జగన్ తీసుకుపోయి తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడపడం కాదు, ఇవన్నీ తాకట్టు పెట్టి మీ భూమిని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు అమ్మఒడి ఇస్తారంట. మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు పెన్షన్ ఇస్తారంట.
మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని మీకు రోడ్లు వేస్తారంట. ఇస్తారమ్మా భూములు? మీ గోవిందపల్లి వాళ్ళు ఇచ్చేటట్టే ఉన్నారు. మీ భూమి తాకట్టు పెట్టి మీకే అమోదిస్తే ఒప్పుకుంటారా? అందుకే ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయము. ఇది మీరు కానీ అడ్డుకోకపోతే రేపు పొద్దున మీ పిల్లలు మిమ్మల్ని పెట్టుకుంటారు. ఎందుకు వీళ్ళకు ఓట్లు వేసి గెలిపించి మా ఆస్తులన్నీ లాక్కునేలాగా చేశారని రేపు పొద్దున పిల్లలే తిట్టుకునే స్థాయికి జగన్ తీసుకొస్తారు. దయచేసి అప్రమత్తంగా ఉండి ఆలోచించుకొని ఓటు వేయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ చట్టం మేమంతా కూడా మాట్లాడుకున్నాం. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా రైతులకు సంబంధించి. రుద్రవరం మండలంలో ఏడుగున్న గ్రామం తెలుసు కదా? గంగులేని ఊరు అంటారు, సొంత ఊరు. మరి ఆ ఎరుగుతున్న గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతులందరూ కూడా ఎమ్మెల్యేని కలవడానికి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోయినారంట. ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోతే అక్కడ ఎమ్మెల్యే ఎప్పుడులాగే నిద్రపోతున్నారు. మరి ఎమ్మెల్యే అమ్మ బయటికి వచ్చిందంట. ఎమ్మెల్యే అమ్మ బయటికి వచ్చి మరి ఏమి రైతులందరూ ఇట్లా వచ్చారని చెప్పి అడిగిందంట. అడిగితే దానికి రైతులు అన్నారు, మీ ఎరుగుతున్న గ్రామం నుంచి నీళ్లు కిందికి రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి, రైతుల పరిస్థితి బాగాలేదు, మీరు నీళ్లు కిందికి వదలండి అని చెప్పి రైతులు అడిగారంట. దానికి ఎమ్మెల్యే అమ్మ చెప్పిందంట, ఎరుగుతున్న గ్రామం నుంచి ఒక్క చుక్క నీళ్లు కిందికి మేము రైతులకి పంపించాము, మేము చెరువులు నింపుకున్నామని చెప్పిందంట ఎమ్మెల్యే అమ్మ. రైతుల కన్నా ముఖ్యంగా చెరువులు నింపుకున్నామని చెప్పి అంటుంది. మరి ఏముందా చెరువు అని చెప్పి ఆ గ్రామ రైతులందరూ కూడా పోయి చూసినారంట ఆ చెరువుని. ఆ చెరువులో ఎమ్మెల్యే వాళ్ళమ్మ చేపలు వదులుకుందంట. ఎమ్మెల్యే వాళ్ళమ్మ చేపలు వదులుకుందని చెప్పి రైతులకి నీళ్లు వదలట్లేదంట. మరి రైతులు అడిగినారు, మీకు చేపలు ముఖ్యమా, మా బతుకులు ముఖ్యమా, పొలానికి నీళ్లు రాకపోతే ఎండిపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని రైతులు అంటే అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్పిందంట. చిన్న రైతులు, పాపం చిన్న స్థాయి రైతులు వాళ్ళు చెప్పినారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్తే వాళ్ళ అమ్మ అయిందంట, నాకు నష్టం తెలియకుండా మీరు రైతులందరూ చందా వేసుకొని 15 లక్షల రూపాయలు నాకు డబ్బులు ఇవ్వండి, అప్పుడు పొలాలకి నీళ్ళు వదులుతారనిందంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ. పొలాలకి నీళ్ళు వదలాలంటే కూడా ఎమ్మెల్యేలకి మీరు చందా ఇచ్చుకునే స్థాయికి రైతులు వచ్చారంటే రేపు పొద్దున మన ఆలగడ్డ రైతులు అనేవాడు వ్యవసాయం చేసుకోగలుగుతారని ఒకసారి మీరు అందరూ ఆలోచించారా? మరి ఇది ఎక్కడో ఎరుగుతుందో జరిగింది మాకేమి అని చెప్పి అనుకుంటున్నారేమో. అక్కడ కడుపు నిండిన తర్వాత వచ్చేది ఎక్కడికి? మీ కాడికే. ఇదొక ఎత్తు. మీ ఊళ్ళో కిరాణా షాపులు ఉన్నాయి కదా, మీ గోవిందపల్లి ఉన్నాయా? కిరాణా షాపుల దగ్గర బోర్డు పెట్టింటారు, ఏమని? కూరగాయలు ఇంత రేటు, టమోటా ఇంత రేటు, నూనె ప్యాకెట్ ఇంత రేటు అని రాసి పెట్టింటారు కదా, అవునా కదా? అట్లా ఎమ్మెల్యే ఇంటి ముందర కూడా రాసి పెట్టినారంట. ఏమని తెలుసా? మోహన్ పిల్లల పంచాయతీ చేయాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, మీ ఊళ్ళకి రోడ్లు రావాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, మీ పొలాలకి నీళ్ళు వదలాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటామని చెప్పి రాసి పెట్టారంట. మరి మీరు ఆ రేట్లు చూసుకొని జోబులో డబ్బులు పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటికాడికి పోతే నిద్రపోతున్న ఎమ్మెల్యే బయటకు వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటే మళ్ళీ నిద్రపోతాడంట. ఇది ఈ రోజు ఆలగడ్డలో వైసీపీ నాయకులు రాజకీయం. ప్రజల కోసం పనులు చేయట్లేదు, వాళ్ళ జోబులు నింపుకోవడానికి పనులు చేస్తున్నారు, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. మరి ఈ రోజు మీరందరూ ఎమ్మెల్యేగా గెలిపించుకున్న వ్యక్తి 5 సంవత్సరాలు ఏం చేశాడంటే ఇసుక మింగేయడం, నిద్రపోవడం, కబ్జాలు చేయడం, నిద్రపోవడం, అవినీతి చేయడం, నిద్రపోవడం, తప్పుడు కేసులు పెట్టడం, నిద్రపోవడం. ఇది తప్ప ప్రజల గురించి ఏమన్నా పట్టించుకున్నారా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఏమ్మా మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యో పాపం జగన్, అయ్యో పాపం జగన్, పాపం పాపం జగన్, మాకు నెత్తి మీద నూనె పెట్టుకున్నా, మేము చెమటలు గారిపోతున్నా, మాకు ముద్దులు పెట్టారు జగన్, ఓట్లు వేద్దాం అయ్యో పాపం జగన్ కానీ మీరందరూ జగన్ కి ఓట్లు వేస్తారు, అవునా కదా? వేసారు కదా, నాకు తెలిసి వేసినారు. ఇప్పుడు ఏమైంది? అయ్యో పాపం అనుకున్న జగను
పాపం పాపం అనుకున్న మీ జగను ఈరోజు పాపాలు చేసుకుంటూ పోయినాడు. అదే జగను మీ నెత్తి మీద చేయి పెట్టి మిమ్మల్ని పాతాళంకి దక్కేసినాడు. అదే జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా, అవునా కదా? మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తుల గురించి మాట్లాడదాం.